యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయితే లేవు, కానీ అలాంటి పరిస్థితులు ఏదైనా గవర్నమెంట్ ఒక అండర్టేకింగ్ తీసుకున్న దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామంటే ఎవరు కూడా అది ఒప్పుకోరు అనేది వాస్తవానికి కొంత ఉన్నది. అది ఎలా ఉంటుందో చూడాలి ముందు. కానీ ఎస్ కస్బా శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు మొత్తం మీద అనుకున్నది అయినట్టే మొత్తం మీద తెలంగాణ ప్రజలకు ఒక ఆకాంక్ష నెరవేరుతుంది అనేది ఒక దిక్కుంటే, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వాస్తవానికి స్పాట్లో రియాక్షన్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లకు షెడ్యూల్ వచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, తెలంగాణ బీసీ ప్రజలకు ఏం చేయబోతుంది, వాళ్ళకి ఎలాంటి అవగాహన ఎలాంటి రాహిత్యం కలగనించబోతుంది, 42% మీకు వచ్చినాకనే మేము ఎలక్షన్లోకి వెళ్తాము అని చెప్పినటువంటి మాటలు ఏమైపోతాయి, మాటలు నీళ్ళ మూటలేనా అనేది మాత్రం బీసీ సంఘాలు ఆరోపిస్తున్నటువంటి మాటలు. ఏమైపోతుంది అసలు వాస్తవానికి బీసీలకు 42% అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నినాదం ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఉండబోతుంది? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని ప్రయత్నం చేసింది. నోటిఫికేషన్స్ కూడా వెలువరిచింది. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు రావడం వల్ల ఆగిపోవడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిందో ఇది అనివార్య పరిస్థితుల్లోనే వచ్చింది. అసలు స్థానిక సంస్థల ఎన్నికలే కోర్టు ఒక డెడ్లైన్ పెట్టడం ద్వారా దాన్ని ముందుకప్పుడు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్స్ తీసుకొని దాన్ని ముందుకు పోయే పరిస్థితి లేదు. రెండోది, ఇప్పుడు పెద్దరు జోగిరెడ్డి గారు చెప్పినట్టు 3,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ల్యాబ్స్ అవ్వడం ఒకటే కాకుండా 2 సంవత్సరాలుగా సర్పంచులకు, పాత సర్పంచులకు రావాల్సినటువంటి అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నిటికంటే కూడా మించి గ్రామాల్లో కూడా పరిపాలన వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, అక్కడ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలే కానివ్వండి, అక్కడ గ్రామంలో జరగాల్సినటువంటి పరిపాలన విధానాలు ఏవి కూడా లేక అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఇక్కడ దీన్ని ఇదే విధంగా గనక వదిలేస్తే కేవలం నిధులే కాక గ్రామాలు పూర్తిగా కూడా గ్రామం కావాల్సిన అవసరాలకు కానివ్వండి, ప్రజలు కానివ్వండి పూర్తిగా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం ఉన్నది. గ్రామ పంచాయతీలో కనీసం సర్పంచ్ అయినా ఉంటే చాలా వరకు పనులు అయ్యేటువంటి ఆస్కారం, ఒక బాధ్యతగా ఉండేటువంటి వ్యక్తి ఉంటారు. వార్డు మెంబర్లు, సర్పంచ్ ఉండడం ద్వారా అక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలనా మండలి ఉంటుంది. కాబట్టి కొంతవరకు ప్రజలకు వెసులుబాటు ఉంటుంది. సరే, అదే విధంగా రావాల్సినటువంటి నిధులు కూడా వస్తాయి. కొంత గ్రామాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్యము, కావలసిన మౌలిక వసతులు సమకూరుతాయి అన్న ఒక ఉద్దేశంతో దీన్ని ఉటావుటిన ఎన్నికలు పెట్టడానికి కోర్టు యొక్క ఒత్తిడి కూడా దీంట్లో ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. దానికి అనుగుణంగా ఎన్నికలు జరుపుకునే ప్రయత్నం జరుగుతుంది. 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలన్నటువంటి స్థిర సంకల్పంతో ఎంపీటీసీ, హెచ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతాయి. ఇది పార్టీ రహితంగా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి పెట్టుకునేటువంటి అభ్యర్థుల్ని 42%, 50% అంతకు మించి కూడా పెట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పెట్టుకోవచ్చు, అవకాశం ఉంటుంది. పార్టీ రహితం కాబట్టి అందరూ కూడా కాస్త ఒక అండర్స్టాండింగ్ తోటి వచ్చి పెట్టుకుంటే అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా 50% పైననే బీసీ యొక్క వాళ్ళు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది చాలా చోట్ల. సో ఒక పార్టీ జనరల్ సీట్లలో శ్రీనివాసరావు జనరల్ సీట్ అయినా ఏదైనా రిజర్వేషన్ లేకుంటే ఏదైనా అనుకోవచ్చు, కానీ రిజర్వేషన్ ప్రకారమే కదా బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, జనరల్ అనేది రిజర్వేషన్ కోటాలకే వచ్చేదే ఇది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అనేది 42% అనేది క్లారిటీ వస్తే కనుకనే బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అది సర్పంచ్ అయినా ఎవరైనా కానీ, ఎందుకంటే ఒక సింబల్ తోటి గెలవకపోయినా కానీ ఒక పార్టీ నినాదం, పార్టీ సింబల్ అయితే గ్రామాల్లో అగపడుతుంది కదా, ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అనేది చెప్పి అని ఉంటుంది. కొంత అది ఆ ప్రమేయం ఉంటుంది. సరే, ముఖ్యంగా వ్యక్తిగతంగా కూడా చూస్తారు. కాకపోతే ఇప్పుడు మనం చేయడానికి 9th షెడ్యూల్లో పెట్టి ఇమీడియట్గా చేస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చిన లేదు. ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దేశవ్యాప్తంగా సమస్య వస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం,
దీన్ని రోల్ మోడల్ గా ఇక్కడ మీరు తెలంగాణలో ప్రారంభించండి అని చేసిన, ఎందుకంటే పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ సో ఇప్పుడు మనం అది ఇచ్చిండ్రు, అది కాబట్టి వారు ఆ విధంగా చేసినా బాగుండేది. ఇండియా వ్యాప్తంగా చూసుకున్నా అది చాలా, ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ అయిపోతుంది. ఎందుకంటే ఒక కులం ఒక కాడ ఓసీ, ఒక కాడ ఎస్సీ, ఒక కాడ ఎస్టీ, ఒక కాడ బీసీ కిందికి వస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని రాష్ట్రాలలో, అందుకని చెప్పేసి ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆ రాష్ట్రం తేటతెల్లంగా క్లోజ్ చేయాలి. మన దగ్గర 300 కాపు, అవును, మన దగ్గర 300 కాపు అనేది ఆంధ్రాలో ఓసీ, ఇక్కడ మన దగ్గర కాపు, ఇక్కడ బీసీ, అక్కడ ఓసీ. అదే విధంగా కొన్ని సందర్భాల్లో కూడా అది ఏది ఉన్నా కానీ ఆ రాష్ట్రం వరకు క్లోజ్ చేస్తే బాగుంటుండే. ఎందుకంటే మొత్తం ఇండియా వ్యాప్తంగా ఒకసారే చేస్తాను అంటే, ఇండియా వ్యాప్తంగా ఒకసారి చేసిన కులగణన కావచ్చు, జనగణన కావచ్చు, ఏది చేసినా కానీ ఒక క్లారిటీ వస్తుంది తప్ప ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీ, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఇంకో రాష్ట్రంలో ఓసీ, ఇలాంటి సందర్భాలు నేర్కొన్నప్పుడు ఎలా న్యాయం జరుగుతుంది, ఎలా చేస్తారు? ఒక రాష్ట్రానికి విభజించి ఆ రాష్ట్రం వరకే చూడాలి. నేను అనేది 90% రాష్ట్రాలు వాళ్ళే ఉన్నాయి, 90% రాష్ట్రాలు వాళ్ళే ఉన్నాయి. నేను పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో డెడికేషన్ కమిటీ వేసి కొంత సమాచారం సేకరించి ఉన్నది, అథెంటికేట్ గానే ఉన్నది. దీని మీద ఆధారంగా పైలట్ ప్రాజెక్ట్ కింద దీనికి పర్మిషన్ ఇచ్చినా బాగుండేది. పైలట్ ప్రాజెక్ట్ కింద చేయొచ్చు కదా. కాకపోతే సరే, ఇప్పుడు దాని వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల అగారం మోగింది, ఎన్నికలు ప్రారంభమైనాయి. సరే, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ఒక్క రోజులో బీసీ సర్టిఫికెట్, ఎస్సీ సర్టిఫికెట్ తీసుకోవడం అసాధ్యం అనేది ఏం లేదు. ఇప్పుడు దానికి మీరు డిక్లరేషన్ ఇచ్చి తర్వాత దానికి ఇవ్వచ్చని లాస్ట్ టైం కూడా ఆ ప్రక్రియ జరిగింది. దానికి అనుగుణంగా దానికి కొంచెం లీగల్గా వెసులుబాటు చేసి అక్కడ ఆ సర్టిఫికెట్ల గురించి కానివ్వండి, వేరే వాటి గురించి ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం సహకరిస్తుంది. దాంట్లో ఏమి ఇబ్బంది జరగదు. ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు కూడా ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు కూడా ఆల్రెడీ మీ సేవ పోర్టల్లో ఏదైతే వాట్సాప్లో ఇష్యూ చేసినా వాట్సాప్లో కూడా ఇమీడియట్లీ వస్తుందని చెప్పారు కదా. అది 24 hours అవసరం లేదు, 1 hourలోనే వస్తుందని అన్నారు కదా. దాన్ని కూడా లీగంగా తీసుకుంటారని తెలుస్తుంది. శ్రీనివాసరావు గారు, మొత్తం మీద టైం మనకు లేదు కానీ ఏదైనా బీసీలకు న్యాయబద్ధంగా ఈ ఎలక్షన్లో జరగడానికి ఏమైనా ఆస్కారం ఉందా కాంగ్రెస్ పార్టీ తరఫున? బీసీలకు మేము పార్టీ పరంగా ఎక్కువ స్థానాల్లో ఓసీ రిజర్వేషన్ ఉన్న దగ్గర కూడా, ఓసీ ఓపెన్ కేటగిరీ ఉన్న దగ్గర కూడా బీసీలను 42% కంటే ఎక్కువనే పెట్టి మేము న్యాయం చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మా పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా సాధ్యమైనంత వరకు జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం ఇచ్చి మేము ఆ కోటాను పూర్తి చేయడం కాదు, దానికి 50% అబవ్ కూడా చేసే ప్రయత్నం చేస్తామనేటువంటి సంకల్పం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు సమన్వయం చేసుకొని అక్కడ వచ్చిన ఓసీ కేటగిరీ సీట్లను ఎన్ని బీసీలకు కేటాయించాలనేది రేపెల్లుండి నామినేషన్ అయ్యేంత వరకు దాన్ని నిర్ణయం చేసి ప్రస్ఫుటంగా బయటకు వస్తుంది. మీకు ఎన్నికలకి అయిన తర్వాత ఎంతవరకు న్యాయం జరిగిందన్న విషయాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ అంశం గురించి పెండింగ్ పెట్టడం ద్వారా గ్రామాలు చాలా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, ఎందుకంటే అధిక శాతం దేశం కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతం గ్రామీణ ప్రాంతాలే కాబట్టి అక్కడ అభివృద్ధికి పుట్టుబడ్డా, మౌలిక సదుపాయాలకు ఇబ్బంది పడ్డా కూడా ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి వాటిని చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు పోవాల్సి వచ్చింది. అందరు దీన్ని అనివార్యమైనటువంటి పరిస్థితిగానే భావించి అందరు సహకరిస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయి. వీళ్ళు అన్ని పార్టీలు కూడా సహకరించి బీసీలకు 42% కంటే ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తే బీసీ సమాజానికి అందరం న్యాయం చేసిన వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది, అది చేసి చూపిస్తుంది. రైట్. ఇది కృష్ణారెడ్డి గారు.